అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందంటే, ఇక కార్తీక్ దశరథలు బయట మాట్లాడుకోవడంతో ఈరోజు సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఇక మామయ్య మీరు ఇలాగే ఆవేశపడితే జ్యోత్స్న పారిజాతంలో ఎంతకైనా తెగిస్తారు. అత్తయ్యకి ఏమైనా జరిగితే నీ జీవితానికి అర్థం లేదని మీరే అన్నారు కదా, మరి మీకు ఏదైనా అయితే మీ కూతురు దీప జీవితానికి కూడా అర్థం ఉండదు. ప్లీజ్ కొంచెం సంయమనం పాటించండి అని కార్తీక్ దశరథ్కు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇక భయపడే కార్తీక్ ఇంకెన్నాళ్ళు భయపడాలి, ఎవరు పని మనిషిగా ఉండాలి, ఎవరు సేవలు చేయాలి అన్నది ఆ భగవంతుడు రాసిన రాత. కానీ వీళ్ళు స్వార్థం కోసం బిడ్డల్ని మార్చేసిందే కాక ఇప్పుడు దీప కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తారా? ఇంత దుర్మార్గులా వీళ్ళు అని దశరథ ఆవేశంగా మాట్లాడతాడు. ఇక మామయ్య దీప కింద పడిపోయినప్పుడు నాకు మొదట అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ కుట్రలన్నీ బయటపడ్డాయి అని కార్తీక్ సమాధానం ఇస్తాడు దశరథ. అయితే అత్తకు ఆపరేషన్ జరిగే వరకు తప్పదు, భరించాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎంత ఓపిక పడతావో భవిష్యత్ అంత అందంగా ఉంటుందని, అత్తకు ఆపరేషన్ పూర్తయ్యే వరకు వీళ్ళను భరించక తప్పదని కార్తీక్ చెప్తాడు. ఇక ఒకటి గుర్తించుకో కార్తీక్, జ్యోత్స్నను ఆ పారిజాతాన్ని నా జీవితంలో ఎప్పటికీ క్షమించనని దశరథ తేల్చి చెప్తాడు. ఇక అప్పుడే కార్తీక్ డాక్టర్ హారిక నుంచి ఫోన్ వస్తుంది. ఆమె వెంటనే దీపం తీసుకొని ఆసుపత్రికి రావాలంటూ కార్తీక్కు చెప్తుంది. ఇక మరోవైపు శ్రీధర్ ఇంట్లో వాతావరణం వేడెక్కుతుంది. కాంచన తీసుకున్న నిర్ణయం శ్రీధర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక కాంచన, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? స్వప్న కాశీలకు విడాకులు ఇప్పించేసి చెరో పెళ్లి చేయమంటావా? బిడ్డల జీవితం నాశనం అవుతుంటే చూసి ఊరుకుంటామా అని శ్రీధర్ అడుగుతాడు. మీకు ఇప్పుడు నేను చెప్పేది నరకంలాగే అనిపించవచ్చు, కానీ బలవంతంగా కలిపి ఉంచడం ఉంటే విడదీయమే మేలని నా ఆలోచన. ఒక్కసారి ఆలోచించండి అని కాంచన సమాధానం ఇస్తుంది. ఇక శ్రీధర్ చేసేదేం లేక దాస్ను పిలిపించి సమావేశం ఏర్పాటు చేశాడు. ఇక దాస్, మన కాలంలో పెద్దల మాట పిల్లలు వినేవారు, కానీ ఇప్పుడు పిల్లలు తీసుకున్న నిర్ణయాలు మనం వినాల్సి వస్తుంది. కాశీ స్వప్న విడిపోవాలని నిర్ణయించుకున్నారని శ్రీధర్ దాస్కు చెప్తాడు. ఇక ఏం మాట్లాడుతున్నారు శ్రీధర్? భార్యాభర్తలు విడిపోతుంటే ఇంత క్యాజువల్గా జోక్ లాగా చెప్తున్నావేంటి అని దాస్ ఆశ్చర్యంగా అడుగుతాడు. నా కూతురి జీవితం గురించి నేను బాధపడుతున్నాను దాస్, ఇక్కడ సంతకాలు పెట్టడమే మిగిలింది. ఇక కాశీ, నువ్వు కూడా దీనికి సిద్ధమేనా అంటాడు శ్రీధర్. నేను విడాకులు అడగలేదు మామయ్య, స్వప్నే అడిగింది. ఆమె ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను, అందుకే ఒప్పుకున్నాను అని కాశీ అంటాడు. ఇలా వదిలేస్తే ఎలా, వాళ్ళకు నచ్చజెప్పాలి కదా అని దాస్ శ్రీధర్కు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. సరే దాస్, నీకు ఒక అవకాశం ఇస్తాను, నువ్వు వాళ్ళిద్దరిని ఒప్పిస్తే ఈ విడాకుల ప్రోగ్రాం ఇక్కడితో ఆపేశాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని శ్రీధర్ దాస్కు స్వప్న కాశీలను కలిపే అవకాశం ఇస్తాడు. ఇక ఆసుపత్రిలో డాక్టర్ హారిక దీపను కార్తీక్ని తన గదిలోకి పిలుస్తుంది. ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోందని దీప, కార్తీక్ గమనిస్తారు. ఇక సుమిత్ర కోసం బోన్ మ్యారో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక్కసారి ఈ ప్రక్రియ మొదలైతే వెనక్కి రావడం అసాధ్యం. మీరు సిద్ధమేనా అని డాక్టర్ హారిక కార్తీక్ని దీపను ప్రశ్నిస్తుంది. ఇక దీప, కార్తీక్ ఏమాత్రం ఆలోచించకుండా మేము సిద్ధం డాక్టర్, వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి అని చెప్తారు. ఇక డాక్టర్ హారిక నివ్వెరపోతూ, ఒక్క నిమిషం ఆగండి, మీకు అసలు విషయం అర్థం కావటం లేదు. దీప ఇప్పుడు గర్భవతి. సుమిత్ర గారిని కాపాడడం కోసం చేసే ఈ ట్రీట్మెంట్లో దీప తన బిడ్డను కోల్పోవడమే కాదు, భవిష్యత్తులో ఆమెకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు. ఆమె శాశ్వతంగా మాతృత్వానికి దూరం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఓకేనా అని షాకిస్తుంది డాక్టర్. ఇక ఆ మాట వినగానే దీప గుండె ఆగినంత పనైంది. కార్తీక్ చేతులు వణకడం మొదలయ్యాయి. ఇక కానీ దీప కళ్ళల్లో ఒక నిశ్చయమైన సంకల్పం కనిపించింది. నాకు తెలుసు డాక్టర్, నా బిడ్డ నాకు ప్రాణం, కానీ నా తల్లి అంతకంటే ప్రాణం. అమ్మ ప్రాణం ముందు నేను ఏ త్యాగానికైనా సిద్ధం. నాకు మాతృత్వం దక్కకపోయినా పర్వాలేదు, నా తల్లి మాత్రం బతకాలని కఠిన నిర్ణయాన్ని డాక్టర్కు చెప్తుంది దీప. అదే సమయంలో గది బయట నిలబడి ఉన్న దశరథ ఆ మాటలన్నీ విని కుప్పకూలిపోతాడు. లోపలికొచ్చి తల్లడిల్లిపోతూ అడుగుతాడు, డాక్టర్, మీరు అన్నది నిజమేనా? నా భార్యను కాపాడటానికి నా కూతురు తన బిడ్డను, తన మాతృత్వాన్ని బలి ఇస్తోందా అని దశరథ డాక్టర్ హారికను ప్రశ్నిస్తాడు. అవును దశరథ గారు, దీప తీసుకున్న నిర్ణయం ఒక సామాన్యమైనది కాదని డాక్టర్ హారిక చెప్తుంది. ఇక డాక్టర్ చెప్పిన మాటలకు దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
నీ తండ్రి జీవితం అబద్ధాల బ్రతుకు అయిపోతుందని దశరథ బాధపడుతుండగా కార్తీక్ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇక దశరథ కార్తీక్ను మాట్లాడటానికి వీల్లేదని అంటాడు. ఇక మరోవైపు శ్రీధర్ ఇంట్లో కాశీ స్వప్నల విడాకుల వ్యవహారం ముదురుతోంది. వాళ్ళిద్దరినీ కలపాలని దాస్ ఎంత శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాడు. అమ్మా స్వప్న, ఒక్క నిమిషం ఆలోచించి తల్లి. మనకు నచ్చకపోతే మన బిడ్డల్ని మార్చుకుంటామా, మన తండ్రిని మార్చుకుంటామా? మరి భర్త విషయంలో నేను ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నావు? తప్పులు మనుషులు చేయరా అని దాస్ స్వప్నకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. మామయ్య, మీరు చెప్పే నీతులు వినే ఓపిక నాకు లేదు. ఈ కాశీ మా నాన్నని, మా అన్నయ్యని, నన్ను ఎన్నిసార్లు మోసం చేశాడో మీకు తెలుసా? ఇంత మోసగాడితో, అబద్ధాల కోరుతో నేను కాపురం చెయ్యలేను. నన్ను వదిలేయండి అని స్వప్న తేల్చి చెప్తుంది. ఇక దాస్ ఇక లాభం లేదనుకొని చేతులెత్తి దండం పెడతాడు. మామయ్య, మీరు ఎంత చెప్పినా నా నిర్ణయం మారదు. కాశీని పెళ్లి చేసుకోకపోయినా మీరంటే నాకు ఎప్పటికీ గౌరవమే అని చెప్తుంది. ఇక స్వప్న, కానీ ఈ కాశీతో మాత్రం ఒక్క క్షణం కూడా కలిసి ఉండలేను. విడాకుల కాగితాలు ఎక్కడున్నాయో చెప్పండి, ఇప్పుడే సంతకం పెట్టేస్తాను అని అంటుంది స్వప్న. ఇక ఆసుపత్రిలో దీపత్యాగం గురించి విన్న దశరథ బాధతో కుంగిపోతుంటాడు. తన కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా ఏమీ తెలుసుకోలేకపోయానన్న బాధ అతడికి వేధిస్తోంది. అంతలో డాక్టర్ హారిక దశరథను పిలిచి చేతి నిజం చెప్తుంది. దశరథ గారు, దీప హెల్త్ కండిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె సుమిత్ర గారి డోనర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా కడుపులోని బిడ్డను వదులుకోవాల్సిందే. ఇక ఆ బిడ్డను నేను సేవ్ చేయలేను అని డాక్టర్ చెప్తుంది. ఇక హారిక, లేదు డాక్టర్, ఏదైనా దారి వెతకండి, బిడ్డను కూడా కాపాడండి అని దశరథ్ డాక్టర్ని వేడుకుంటాడు. ఇక అది సాధ్యం కాదు దశరథ గారు. బిడ్డను కాపాడాలి అంటే దీప డోనర్గా ఉండకూడదు. అప్పుడు సుమిత్ర గారు బతకరు. సుమిత్ర గారిని కాపాడాలి అంటే దీప బిడ్డను వదులుకోవాలి. ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవడమే ప్రస్తుతం మనకున్న ఏకైక మార్గమని డాక్టర్ హారిక తేల్చి చెప్తుంది. ఇక దశరథ ఆవేశంతో, దీనికి నేను ఒప్పుకోను. నా భార్య కోసం నా కూతురి బిడ్డను బలి ఇవ్వడం ఏంటి? నా మనసు అంగీకరించట్లేదు డాక్టర్. కానీ సమయం మించిపోతుంది. మీరు నిర్ణయం తీసుకోకపోతే ఇద్దరిని కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ హారిక చెప్పడంతో దశరథ బాధపడతాడు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.